వాక్యాన్ని మీకు అందించి, వాక్యము చేత మీ గుండెలను నింపి, ఆత్మకు ఆహారమై ఉన్నటువంటి వాక్యాన్ని మీకు పంచి, మీకు ఇచ్చి పంపాలన్నదే మా ధ్యేయం. హల్లెలూయా. కాబట్టి వాక్యం తీసుకుని మీరు వెళ్ళాలి, వాక్యాన్ని తిని మీరు వెళ్ళాలి, వాక్యాన్ని అందుకొని మీరు వెళ్ళాలి. వాక్యమే స్థిరమండి. నేను ఉంటానో ఉండనో, మందిరం ఉంటుందో ఉండదో, ఏమండి ఈ మైకాలు, ఈ లైట్లు, ఈ కెమెరాలు ఉంటాయో ఉండవో. హల్లెలూయా. 2030వ సంవత్సరంలో ఒక భయంకరమైన ప్రళయం రాబోతుందని సైంటిస్టులు అంచనాలు వేస్తున్నారు. 2030. ఆ సైంటిస్టులు ఆషామాష సైంటిస్టులు కాదు, వాళ్ళు కోవిడ్ వస్తుందని చెప్పిన సైంటిస్టులు వాళ్ళు. చెప్పండి, ఏ సైంటిస్టులలో? 2019లో ఒక మహమ్మారి రాబోతుంది, ప్రపంచం గడగడలాడిపోతుంది అంటే ఏడిశారు అన్నారు అందరూ. నిజమే, ఏడిశారు. చెప్పండి, నిజమే, అందరం ఏడ్చాం. ఏడిశారు అనే మాటే ఏడిసాం, అంతే, కొత్త ఏమి లేదు. హల్లెలూయా. ఆ సైంటిస్టులు మరలా చెప్తున్నారు, 2030లో ఏదో సంభవించబోతుంది. అది ప్రపంచ విపత్తు, కోవిడ్ కంటే భయంకరమైనది అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి రేపేం జరుగుతుందో మనకు తెలియదు. 2030 వరకు నేను పెట్టేశాను కదా, 2030 వరకు నాకేం కాదన్నట్టుగా హిజ్కియా గారు తీర్మానం చేసుకున్నట్టుగా తీర్మానం చేసుకోవద్దు. హిజ్కియా గారు తీర్మానం ఏంటంటే, దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు, నువ్వు బతుకుతావు 15 ఏళ్ళు, ఇక అసలు నీకు డోకా లేదన్నాడు. కాబట్టి కొండ మీద నుంచి దూకేసినా నేను చావను, సముద్రంలో పడిపోయినా సరే నేను చావను, నాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేశాడు అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఇచ్చింది దేవుడమ్మ, ఇక్కడ ఇచ్చింది నేను. హల్లెలూయా. కాబట్టి ఇచ్చిన మాటే చూసుకోవడం కాదు, ఇచ్చింది ఎవరో. ప్రశాంత ఒక్క నిమిషం కూడా పనిచేయదు అనుకోవాలి మీరు. హల్లెలూయా. రైట్. ఈరోజు ఒక చిన్న వర్తమానం మీ అందరినీ ప్రేమించి ఒక చిన్న సందేశాన్ని నేను సిద్ధపరుచుకున్నాను. ఏంటి ఆ సందేశము అనంటే, విశ్వాసము ద్వారా అద్భుతాలు. చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పాలి. విశ్వాసము ద్వారా అద్భుతాలు, అద్భుతాలు, అద్భుతాలు. అద్భుతం అంటే నాకు కావాలి, నాకు జరగాలి, నాకు చెయ్యాలి అని తొందరపడిపోతూ ఉంటాం. హల్లెలూయా. మొన్న ఒక రోజు మీలో ఎంతమంది పేదవారు, ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అంటే, ఏమండి చాలామంది చేతులు ఎత్తేసారు. నేను కూడా చెయ్యెత్తేద్దాం అన్నట్టుగా అనుకున్నా. ఆ తర్వాత బలిపీఠం మీద నుంచి ఇలా వంగి చూశాను అటువైపు. మా మేడం గారు ఎత్తేద్దామని, ఆవిడ ఎత్తలా, ఇలా గుండ్ర ఇలా కూర్చోంది. ఆవిడ ఎత్తనప్పుడు నేను ఎందుకు ఎత్తాలని. దేవునికి స్తోత్రం. ఎత్తితే గనక నా పని అయిపోతుంది, తిట్టేద్దరు పాస్టర్ గారు. అందరూ ఎత్తేసారు. మీలో ఎంతమంది పేదలు ఉన్నారు చేతులు ఎత్తండి అంటే ఎత్తేసారు. అప్పుడు ఆయన అన్నారు, చేతులు ఎత్తిన వారులారా, మీరు 3 పూట్ల భోజనం చేస్తున్నారు అన్నారు. తింటున్నామండి అన్నారు. బట్టలు ఉన్నాయా వేసుకోవడానికి? ఉన్నాయండి అన్నారు. మీకు ఉండటానికి ఇల్లు ఉందా?
కొంతమంది ఉన్నాయన్నారు, కొంతమంది అద్దెలు. సరే అద్దెదో పొద్దుదో తర్వాత ఉందా ఇల్లు అన్నారు, ఉంది అన్నారు. మీ ఇంట్లో వస్తువులు సైకిలో, మోటార్ సైకిలో, ఫ్రిడ్జో, ఫోను ఉన్నాయా అన్నారు, ఉన్నాయండి అన్నారు. మీరు పేదోళ్ళు ఏంటి అన్నారు. యేసు నాయన నన్ను భలే బతికించావు నాయన అనుకున్నాను నేను. ఎత్తేతకు రెడీ అయిపోయానండి చెయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజులో ఒక్క పూట కూడా భోజనం చేయని నిరుపేదలు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. సంవత్సరానికి ఒక్క కొత్త జత బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి వారు ఉన్నారు. నిలువ నీడ ఉండడానికి ఒక చిన్న గృహం, ఒక చిన్న గది కూడా లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనకి ఏమి కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో అన్నీ తెలిసి మనకన్నీ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చినవి మనం చూడట్లేదు, దేవుడు అనుగ్రహించినవి మనం చూసి ఆనందించట్లేదు. ఇంకా అది ఇవ్వలేదు, ఇంకా ఇది చేయలేదు, ఇంకా అది జరగలేదు, ఇంకా ఇది జరగలేదు. ఇచ్చిన వాటినేమో చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇవ్వని వాటి కోసం అరులు చాచుచున్నాం. ఇంకా దేవుడు అనుగ్రహించని, దేవుడు ఇంకా అనుమతి ఇవ్వని, దేవుడు ఇంకా ద్వారాలు తెరవని వాటిని చూసి వాటిని జ్ఞాపకం చేసుకొని బాధపడతా ఉన్నాం. అక్కడ దేవుడు లాక్ చేసి పెట్టాడు, డోర్ ఇంకా తీయలేదు, ఆయన ఇంకా అనుగ్రహించలేదు. అలా అనుగ్రహించినప్పుడు, లాక్ తీయనప్పుడు నువ్వెంత బాధపడ్డాది రాదు. హల్లెలూయా. నువ్వెంత మెలికలు తిరిగినా సరే అది రాదది. దేవుడు లాక్ తీయాలి. హల్లెలూయా. కాబట్టి తాళం మూయాలన్నా తాళం తీయాలన్నా ఆయన వశం. కాబట్టి ఆయన్ని పట్టుకుని ఉంటే చాలు మనకి. ఏమండి, తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయంటున్నారు ఆయన. అన్నిటినీ దేన్ని ఓపెన్ చేయాలన్నా, దేన్ని క్లోజ్ చేయాలన్నా సరే తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ఇచ్చిన దానిని చూసి సంతోషంగా, ఆయన అనుగ్రహించుచున్న వాటన్నిటినీ అనుభవిస్తూ మనసారా దేవునికి కృతజ్ఞులుగా మనం జీవించాలి. హల్లెలూయా. ఇస్తాడు. నీకేం కావాలో, నీకేది మంచిదో, నీవేది కలిగి ఉండాలో నిన్ను పుట్టించిన దేవునికి, నేను కలగజేసిన దేవునికి తెలుసు. నా బిడ్డకి ఏం కావాలో నాకు తెలుసు. హల్లెలూయా. నా కుటుంబానికి, నా ఇంటికి ఏం అవసరమో, ఏది కావాలో, ఏది లేదో, ఏది కొదువో నాకు తెలుసు. తప్పకుండా దాన్ని నేను సిద్ధపరుస్తాను. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా, మన పరలోకపు తండ్రి కూడా అంతేనండి. నిన్ను పుట్టించినవాడు, నిన్ను కలుగజేసినవాడు, నిన్ను ఈ భూమి నిలబెట్టినవాడు తెలుసు నీకేం కావాలో. హల్లెలూయా. నీకేది అవసరమో ఆయనకు తెలుసు, అనుగ్రహిస్తాడు. ఆమేన్. అయితే ఆ అద్భుతం జరగాలంటే విశ్వాసం అనేది చాలా ప్రధానం. ఆ తండ్రి మీద, ఆ దేవుని మీద
ఆ పరలోకపు నాన్న మీద నమ్మిక, విశ్వాసము చాలా ముఖ్యం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా, నమ్మిక లేకుండా అద్భుతాలు జరగవు. అద్భుతం అంటే నాకు 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 అంటే చేతులు ఎత్తుతారు. మరి అద్భుతం జరగాలంటే విశ్వాసం ఉందా? విశ్వాసం ఉన్నదా? నమ్మిక. గుడి మీద నమ్మిక కాదు, వ్యక్తుల మీద నమ్మిక కాదు, ఇంకో దాని మీద ఇంకో వాటి మీద కాదు నమ్మిక. నమ్మిక అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుని మీద. హల్లెలూయా. వాళ్ళు అలాగన్నారండి, వీళ్ళు ఎలాగ అన్నారండి, వాళ్ళు అలా చెప్పారండి, వీళ్ళు ఎలా చేయమన్నారండి అంటూ ఉంటారు కొంతమంది. నాకు చాలా బాధ కలుగుతుంది. నీవు దేవుడు చెప్పింది చెయ్యాలి, లేదా దేవుని సేవకుల్ని అడిగి చెయ్యాలి. హల్లెలూయా. ఫస్ట్ దేవుడు చెప్పింది వాక్యంలో చెప్పాడు, వర్తమానాల ద్వారా చెప్తున్నాడు, ఇంకా అనేకమైన యూట్యూబ్ టీవీ కార్యక్రమాల ద్వారా గొప్ప గొప్ప దైవజనులు మాట్లాడుతున్నారు. వారిలో ఉండి దేవుడు చెబుతున్నాడు, నువ్వు వినాలి. చెబుతున్నాడు, నువ్వు చెయ్యాలి. అవి చెయ్యకుండా, అవి వినకుండా, పోని మీ సేవకులు, మీ దైవజనులు మిమ్మల్ని రక్షణలో నడిపి విశ్వాసములో బలపరుస్తూ రాకడ కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్న దేవునికి మీకు మధ్యవర్తులు ఉన్నారు కదా, వారినైనా సంప్రదించాల. ఏం చేయమంటారన్నా, ఏం చేయమంటారక్క, ఎలాగా, ఏంటి? ఎందుకనంటే దేవుని తర్వాత సెకండ్ పొజిషన్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని తర్వాత రెండవ స్థానాన్ని మీరు దైవజనులకు ఇవ్వాలి. అంతే, అదంతే. మీ అమ్మా నాన్నలు కాదు, మీ అత్తామామలు కాదు, ఏమండి, నీ తోబుట్టువులు కాదు, తోబుట్టువురాళ్ళు కాదండి. దేవుని తర్వాత రెండో స్థానం నీ ఆత్మీయ నాయకులు, నీ ఆత్మీయ సేవకులు. హల్లెలూయా. వారికి వాల్యూ ఇవ్వాలి, వారికి చెప్పాలి, వారిని సంప్రదించాలి, వారి ఆలోచన తీసుకోవాలి, ఆ ప్రకారం చెయ్యాలి. ఏమండి, అటు ఆయన మాట వినక, ఇటు వీరి మాట వినక, పక్కింటి ఆవిడ ఎలాగండి, ఎదురింటి ఆయన ఎలాగండి అంటే, వాళ్ళు చెప్పింది చేస్తే, వీళ్ళు చెప్పింది చేస్తే అద్భుతం ఎలా జరుగుతుంది? 1000 సంవత్సరాలైనా సరే అద్భుతం జరగదు. చెప్పండి, 1000 సంవత్సరాలైనా సరే, 1000 సంవత్సరాలు మనం ఎక్కడ ఉంటాం? 50కే టపా. 1000 సంవత్సరాలైనా సరే అద్భుతం జరగదు. నీకు అద్భుతం జరగాలంటే సంవత్సరాలు కాదు, నెలలు కాదు, వారాలు కాదు, రోజులు కాదు. నీకు అద్భుతం జరగాలంటే, నీకు అద్భుతం అవ్వాలి అని అంటే క్షణములో జరుగుతుంది, ఈరోజే జరుగుతుంది, ఇప్పుడే మొదలవుతుంది. అయితే ఆ అద్భుతం జరగటం కొరకు కావలసిన విశ్వాసము నీకుందా? విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ యొక్క విశ్వాసములో నీవు పెంపారుచున్నావా? విశ్వాసములో నీవు అంతకంతకు ఎదుగుతున్నావా?
విశ్వాసములో నీవు బలపడుతున్నావా? హల్లెలూయా. విశ్వాసము ద్వారానే అద్భుతాలు. చెప్పండి, విశ్వాసము ద్వారానే అద్భుతాలు. ఈరోజు 3 లేక 4 అద్భుతాలు చెప్తాను, విశ్వాసము ద్వారా జరిగే అద్భుతాలు. హల్లెలూయా. మీరు గుండెల్లో పెట్టుకోవాలి ఈ వర్తమానం. అద్భుతం అంటే విశ్వాసము ద్వారానే. హల్లెలూయా. విశ్వాసము ద్వారా జరిగే అద్భుతాల్లో ఇదిగో కొన్ని అద్భుతాలు అని మీరు నేర్చుకోవాలి, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటి అద్భుతం ఏమండి? విశ్వాసము ద్వారా నీకు జరిగే మొదటి అద్భుతం ఏంటంటే రక్షణ. చెప్పండి, మొట్టమొదటి అద్భుతం, మొట్టమొదటి అద్భుత కార్యము రక్షణ. రక్షణ రక్షణ. కొంతమందికి అసలు రక్షణ అంటే ఏంటండి? బాప్తిస్మమా అంటారు. హల్లెలూయా. అసలు రక్షణ అంటే ఏంటి? ఏమండి, బాప్తిస్మం వేరు, రక్షణ వేరు. మొదట యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన దేవుడని, దేవుని కుమారుడని నీవు తెలుసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచటమే నువ్వు రక్షణ పొందినట్లు. ఆ తర్వాత స్టెప్ బాప్తిస్మం. బాప్తిస్మం ఎందుకంటే నీ పాపాలన్నీ కడగబడ్డాయి, నీవు నీతిమంతుడవు, పరిశుద్ధురాలివి, నీవు సంఘములో చేర్చబడ్డావు అని ఒక భౌతికమైనటువంటి సింబాల్ బాప్తిస్మం. చాలామంది రక్షణ పొందకుండానే బాప్తిస్మం, యేసు దేవుడని నమ్మకుండానే, యేసు దేవుని కుమారుడు అని విశ్వసించకుండానే, నా కొరకు పాపులందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు అని హృదయమందు విశ్వసించకుండానే స్వస్థత జరిగింది, ఇల్లు కట్టాను, పెళ్ళయింది, పిల్లలు కలిగారు, ఉద్యోగం వచ్చింది, మొక్కు కొన్నాను, ఆ మొక్కును బట్టి నేను తీసుకున్నాను అంటున్నారు. అలా తీసుకునేవి, మొక్కుకొని తీసుకునేవి వాక్యానుసారమైన బాప్తిస్మములు కాదు. నేను యేసును తెలుసుకున్నాను, యేసు దేవుడని, దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను, యేసయ్య నా పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి నాకు బదులుగా ప్రాణం పెట్టాడు, నా శిక్షనంతా కూడా తన మీద వేసుకున్నాడు, నా కొరకు ఆయన బలైపోయాడు అని నేను నమ్ముతున్నాను అని నిర్మోహమాటంగా, ఏమండి, గుండెల మీద చెయ్యేసుకుని ఘంటాపదంగా చెప్పటమే రక్షణ. హల్లెలూయా. నువ్వే బట్టలు వేసుకున్నావో, నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వే కులమో, ఏ బలమో, ఏ వ్యక్తివో, చదువు ఉందో, ఉద్యోగం ఉందో, ఇల్లు ఉందో, ఇవేమి వద్దు, ఇవేమి దేవుడు చూడడు, ఇవేమి దేవునికి అవసరం లేదు. నీ హృదయం కావాలి, నీ హృదయములో ఈ మాటలు ఘంటాపదంగా మోగాలి, అప్పుడే నీవు రక్షణ పొందినట్లు. రక్షణ అనేది ఇక దేనిని ఇచ్చి నువ్వు తెచ్చుకోలేవు. లోకమంతా ఒక పక్కేసినా సరే, తక్కెట్లో రాయి ఒక పక్కన, సరుకు ఒక పక్కన వేస్తారు. కేజీ రాయ, ఆ రాయికి సరిపడ్డ సరుకు,
అలాగే రక్షణని ఒక తక్కిట్లో పెట్టి మరొక తక్కిట్లో ఈ లోకమంతటిని తీసుకొచ్చి తక్కిట్లో పెట్టిన రక్షణనే రాయే ఇంకా బరువుగా ఉంటుందంట. అంత గొప్పదండి రక్షణ. రక్షణ అంటే చాలా చీప్గా చూస్తున్నారు చాలామంది. రక్షణ అంటే రక్షణేగా, లోకమంతా ఒక పోగేసిన, లోకమంతా ఒక గుట్టగా పెట్టిన నీలో ఉన్న రక్షణకి అది సాటి కాదు. నీవు పొందిన రక్షణ జీవితానికి అది సమం కాదు. లోకమంతా ఇచ్చిన రక్షణ రాదు. రక్షణ ఉచితమే. చెప్పండి, రక్షణ ఫ్రీ. అందుకనే బాగా చులకనైపోయింది. రక్షణకు 10 లక్షలు అన్నామనుకోండి, కాస్ట్లీ అవుదును. రక్షణ పొందాలంటే కనీసం తక్కువలో తక్కువ 1 లక్ష రూపాయలు కట్టాలి అన్నామనుకోండి, అది ఎలా ఉందునో. రక్షణ ఉచితమైనందున అది చాలా చాలా సునాయాసంగా ఉంది. రక్షణ పొందండి అంటుంటే చాలండి, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఇంకా మీకు పని పాట లేదని కష్టమాను ఇదే బోరా. హల్లెలూయా. రక్షణ, నీవు దేవుని బిడ్డగా మారటం. హల్లెలూయా. అలాంటి రక్షణ ఎలా వస్తుందో తెలుసా? రక్షణ ఎలా వస్తుందో తెలుసా? విశ్వాసము ద్వారా. తీయండి యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడండి. ప్రేమించాను, ఇష్టపడ్డాను, కోరుకుంటున్నాను అనే కేవలం మాటలతో కాలం గడపల. లోకాన్ని ప్రేమించిన దేవుడు లోకం నశించిపోకూడదు, లోకము రక్షణ పొందాలి అని ఆ రక్షణ కార్యాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ రక్షణ కార్యము ఎలాగూ, ఆ రక్షణ పొందుట ఎలాగంటే ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. అద్వితీయ కుమారుడు అంటే గుండెల్లో నుంచి ఉద్భవించిన కుమారుడు. కొంతమంది దేవుని కుమారుడు యేసయ్య అంటే వెటకారంగా చూస్తున్నారండి. దేవుడమ్మ ఎవరు అంటున్నారు. అంటే దేవుని కుమారుడు అంటున్నాం కదా, అంటే దేవుడు భార్య, దేవుడమ్మ ఎవరు అంటున్నారు. కామెంట్స్ పెడతా ఉన్నారు. హల్లెలూయా. మనకి భార్య కావాలి, దేవునికి భార్య అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు సర్వశక్తుడు, దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. తాను కలగజేసిన లోకము, తాను ఎంతో ప్రేమించిన లోకము, తన ఆలోచన ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసిన లోకము నశించిపోతున్నదని, దాన్ని నశించిపోకుండా చెయ్యాలని, నాశనము నుంచి విడిపించాలని, ఆ నాశనము నుంచి తప్పించాలని దేవుడు తన వాక్కును, తన మాటను, తన గుండెల్లో నుంచి వచ్చిన వాక్
ఆ వాక్కు ద్వారా యేసయ్యను కలగజేసి ఈ లోకములోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం. అద్వితీయ అనుంది. చెప్పండి, ఎవరైనా తన అద్వితీయ కుమారునిగా. దేవునికి స్తోత్రం. పుట్టింప చేశాడు. అలా పుట్టిన వారే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా కొంతమందికి అనుమానం, యేసు ప్రభువేనా దేవుడు, యేసు ప్రభువేనా రక్షకుడు, యేసు ప్రభువేనా అంటారా అని ఇంకా అనుమానంగా దీర్ఘాలు తీసి అడుగుతారండి కొంతమంది. హల్లెలూయా. యేసయ్యే దేవుడు. యేసు తప్ప వేరొక దైవము దేవుడు లేడు. ఎంత వెతికినా ఎంత చూసినా దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసు అనేటువంటి పేరు భూమి మీద ఆయనకు పెట్టబడిన పేరు. భూమి మీదకి రాకుండా ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఆయన పేరు అభిషక్తుడు, క్రీస్తు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమని యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడంటే, ఏమండి, వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును. ఎవరి యందు? అద్వితీయ కుమారుడిగా పుట్టారు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచు ప్రతివాడు ప్రతివారు నశింపక. దేవునికి స్తోత్రం. నాశనం మన ముందుంది, నాశనం రాబోతా ఉంది. యుగాంతానికి మనం ఎదురెళ్తా ఉన్నాం. యుగాంతం సమీపమవుతా ఉంది. నాశన దినం ఒకటి తటస్థించింది. సమస్తము భస్మం, సమస్తము బూడిదగా మారబోతుంది. హల్లెలూయా.